असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय। ॐ शान्ति शान्ति शान्तिः। Hello my dear student, today I discuss about ట్రాన్సియెంట్ సర్క్యూట్. ఆల్రెడీగా మీకు ఆర్ఎల్ సర్క్యూట్ మనము వి అనే వోల్టేజ్ అప్లై చేసినప్పుడు డీసీ ఎగ్జైటేషన్ మనం ఫైండ్ అవుట్ చేసాం ఆర్ఎల్ సర్క్యూట్లో. నెక్స్ట్ ఒకవేళ వోల్టేజ్ అనేది లేకుండా ఉన్నట్లయితే అంటే స్విచ్ అనేది వన్ స్టేటస్ నుంచి అదర్ స్టేటస్కి అంటే ఫస్ట్ స్టేటస్ నుంచి సెకండ్ స్టేటస్కి వచ్చినప్పుడు ఎలా ఉంటుంది దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, యు సీ ద సర్క్యూట్. చూడండి, మనకు సర్క్యూట్ అనేది ఈ విధంగా ఉంటుంది. చూడండి సర్క్యూట్ మనకు. సో దిస్ ఈజ్ ద సర్క్యూట్ ఆర్ఎల్, దిస్ ఇస్ ద ఎల్. సో మనకు స్విచ్ అనేది ఇక్కడ వోల్టేజ్ అనేది ఇక్కడ ఉందనుకున్నాం, ఇలాగా మనకు వోల్టేజ్ ఉంది. ఓకే, స్విచ్ అనేది చూడండి ఇక్కడ ఈ స్విచ్ అనేది ఇది కే అనే స్విచ్ అనుకోండి, ఇది ఆర్, ఇది ఎల్. ఓకే, ఇక్కడ వి అనే వోల్టేజ్ అనేది అప్లై చేస్తుంది. ఇది పొజిషన్ 1. ఈ స్విచ్ అనేది ఒకవేళ మనకి పొజిషన్ 1లో ఉన్నప్పుడు మనకి ఈ పొజిషన్ ఉంది కదా, ఈ స్విచ్ అనేది ఇక్కడ కనెక్ట్ అయింది అనుకోండి, దీనికి పొజిషన్ 1 అనుకోండి, ఇక్కడ కనెక్ట్ అయినప్పుడు పొజిషన్ 2 అనుకోండి. ఈ స్విచ్ అనేది దీనికి కనెక్ట్ అయినప్పుడు దీనికి ఎప్పుడైతే కనెక్ట్ అవుతుందో ఇక్కడ వోల్టేజ్ అనేది మనకి ఫ్లో అయ్యే అవకాశం ఉండదు అనమాట. ఓకే, ఒకవేళ ఈ స్విచ్ అనేది ఇక్కడ క్లోజ్ అయినప్పుడు దీనిలో కరెంట్ ఏముంటుందంటే V/R అనే కరెంట్ అనేది దీనిలో మూవ్ అవుతూ ఉంటుంది అన్నమాట. సడన్గా కరెంట్ ఎలక్ట్రిసిటీ పోయినప్పుడు ఇది ఏమవుతుందంటే ఓపెన్ సర్క్యూట్ అవుతుంది అన్నమాట, ఓపెన్ సర్క్యూట్. సో కాబట్టి మనకేమిది స్విచ్ ఓకే వోల్టేజ్ సోర్స్ అనేది లేనప్పుడు ఎలా ఉంటుంది అంటే ఏమి ఆర్ఎల్సి సర్క్యూట్, ఆర్ఎల్ సర్క్యూట్, ఆర్ఎల్ ట్రాన్సియెంట్ అనమాట, ఆర్ఎల్ ట్రాన్సియెంట్ సర్క్యూట్. ఓకే, సో ఇక్కడ వోల్టేజ్ అనేది డికే అయినప్పుడు, వోల్టేజ్ డికే అంటే ఏమి, వోల్టేజ్ అనేది ఇది అనేది ఇక్కడ కనెక్ట్ చేస్తే వోల్టేజ్ రైజింగ్ అంటారు. ఏమిది వోల్టేజ్ రైజింగ్. ఒకవేళ ఈ స్విచ్ అనేది 2కి వచ్చింది అనుకోండి పొజిషన్, దాన్ని డికే అంటారు. అంటే ఎలక్ట్రిసిటీ అనేది ఫ్లో అయ్యే అవకాశం ఉండదు అనమాట. ఓకే, సో కాబట్టి డికే స్టేజ్లో ఉన్నాం అంటే ఇది అనేది ఇక్కడ కనెక్ట్ చేసినప్పుడు డికే స్టేజ్ అంటారు. ఓకే, సో కాబట్టి మనం ఏం చేస్తాం, ఫస్ట్ మనకు ఇది ఇక్కడ కనెక్ట్ అయినప్పుడు ఏముంటుందంటే కరెంటు I ఈజ్ ఈక్వల్ టు V/R కరెంట్ ఉంటుంది. I ఈజ్ ఈక్వల్ టు ఏముంటుంది మనకి V/R కరెంట్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, I ఈజ్ ఈక్వల్ టు V/R కరెంట్. ఒకవేళ ఇన్ కేస్ మనకు ఇది అనేది ఇక్కడ కనెక్ట్ చేసామనుకోండి, అప్పుడు ఏమొస్తుంది, అప్లై KVL. ఏమొస్తుంది మనకి, ఇది I ఇంటూ R ప్లస్ L ఇంటూ di/dt దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కనెక్ట్ చేసినప్పుడు ఇక్కడ వోల్టేజ్ అనేది ఏది లేదు కాబట్టి 0. దీన్ని డికే ఈక్వేషన్ అంటారు. ఏమంటారు, ఇది డికే ఈక్వేషన్. సో కాబట్టి మనకు di/dt ప్లస్ R/L దట్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఏం చేసాం, ఎల్తో డివైడ్ చేసాం, ఎందుకంటే di పక్కన ఓన్లీ 1 మాత్రమే కోఎఫిషియంట్ ఉండాలి కాబట్టి. సో మనకు ఆల్రెడీగా యాక్సిలరీ ఈక్వేషన్ తెలుసు కదా. సో యాక్సిలరీ ఈక్వేషన్ ఏమొస్తుంది మనకు, d ప్లస్ R/L దట్ ఈజ్ ఈక్వల్ టు 0. d ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, మైనస్ R/L. అంటే ఏమి, ఇక్కడ I అనే దాన్ని ఎలిమినేట్ చేస్తే దాన్ని యాక్సిలరీ ఈక్వేషన్ అంటారు. సో d/dt అంటే ఏమి, క్యాపిటల్ D రాసుకోవచ్చు, R/L యాస్టీజ్గా వచ్చింది. సో రూట్ ఎలా ఉంది మనకు, రూట్ సార్ ఓన్లీ ఒక సింగిల్ రూట్ కదా. సో కాబట్టి కాంప్లిమెంటరీ కరెంట్ అంటే IC. సో IC ఈజ్ ఈక్వల్ టు C1 e పవర్ మైనస్ R/L T. మనకు రూట్స్ ఆర్ కాంప్లెక్స్, రూట్స్ ఆర్ ఈక్వల్, రూట్స్ ఆర్ నాట్ ఈక్వల్ వస్తాయి కదా. సో కాబట్టి సింగిల్ రూట్ ఉంది కాబట్టి C1 వచ్చింది, ఒకవేళ డబుల్ రూట్ ఉంటే C2 ప్లస్ అని వచ్చేది. ఓకే, సో కాబట్టి ఇక్కడ I ఈజ్ ఈక్వల్ టు అంటే IC ఈజ్ ఈక్వల్ టు C1 అంటే ఏమి, ఇక్కడ C1 అనే కాన్స్టెంట్ ఏముంటుందంటే నీకు V/R అనేది ఉంటుంది అనమాట.
ఫస్ట్ స్టేజ్లో ఇక్కడ ఉన్నప్పుడు ఏమవుతుంది కరెంటు V/R. కాబట్టి C1 ఏమొస్తుంది V/R. సో e⁻R/L × T. దిస్ ఈజ్ ద కరెంట్. ఓకే, ఇక్కడ మనకు అంటే ఏమిది స్మాల్ ఐ, ఇది వచ్చి మీరు క్యాపిటల్ ఐ అనుకోవచ్చు, ఎందుకంటే కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు. క్యాపిటల్ ఐ, స్మాల్ ఐ వచ్చి ఇది అనమాట. ఓకే, IC V/R. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ ద వోల్టేజ్ అంటే ఇక్కడ వోల్టేజ్ ఏంటి కనుక్కోవాలి. సో కాబట్టి VR వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే VR ఏమి I ఇంటూ అంటే ఏమి IC అనమాట. దీన్ని ఏమనుకుంటానంటే నేను I అనుకుంటా. ఓకే, సో I ఏమొస్తుంది దీనిలో వోల్టేజ్ కావాలంటే ఏమి I ఇంటూ R కదా. సో కాబట్టి I ఇంటూ R. ఓకే, సో I అంటే ఏమి ఇక్కడ మనకు V/R. సో V/R e⁻R/L T ఇంటూ ER. సో RR క్యాన్సిల్ అవుతుంది. సో వోల్టేజ్ అట్ రెసిస్టర్ వచ్చి ఏమొచ్చేసింది మనకు V ఇంటూ e⁻R/L × T. R/L × T అనమాట. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా మనకి పవర్ కావాల్సి వచ్చింది అనుకోండి. ఏమి ఇక్కడ పవర్. సో పవర్ ఈజ్ ఈక్వల్ టు ఏమిది I² × R. పవర్ అంటే ఏమి ఇక్కడ I² × R, లేదంటే V × I కూడా రాసుకోవచ్చు. సో మనకు ఇక్కడ V × I అని కూడా రాసుకోవచ్చు. దీన్ని ఏం రాసుకోవచ్చు V × I కూడా రాసుకోవచ్చు. సో పవర్ R రెసిస్టర్ దగ్గర పవర్ కావాలంటే మనకు V అంటే వోల్టేజ్ ఇది అనుకున్నాం కాబట్టి V × e⁻R/L T ఇంటూ I అంటే మనం ఇక్కడ కనుక్కున్నాం V/R e⁻R/L T. ఓకే, సో V × V² అవుతుంది. పవర్ R V² బై R e⁻R/L × T. R/L × T అనమాట. దట్ ఈస్ ద పవర్. ఓకే, అలాగే మనకు ఇండక్టర్లో వోల్టేజ్ కావాలనుకోండి అంటే VL కావాలంటే మన ఫార్ములా L × di/dt. ఫార్ములా L × di/dt. సో L d/dt. I అంటే మనం కనుక్కున్నాం కాబట్టి V/R e⁻R/L × T. I అంటే ఓకే, I ఈజ్ ఈక్వల్ టు ఇది. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకు LV/R e⁻AX డెరివేటివ్ చేస్తే ఏమొస్తుంది -A ఇంటూ అంటే A అంటే -R/L e⁻AX e⁻R/L T. ఓకే, ఇక్కడ R ఎలిమినేట్ చేయండి ఏమొస్తుంది మనకి LV కూడా క్యాన్సిల్ అవుతుందా, క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇంకా L కూడా అవసరం లేదు. e⁻R/L × T. R/L × T. ఇక్కడ చూడండి, ఇక్కడ పవర్ కనుక్కోవడానికి బేసెస్ ఈక్వల్ అయితే పవర్స్ యాడ్ చేసుకోవచ్చా, ఇలాగ 2 వస్తుంది -2R/L × T. సో కాబట్టి మనకి ఇండక్టర్ వోల్టేజ్ ఏమొచ్చింది మనకు V × e⁻R/L × T. అలాగే సిమిలర్లీ మనకు పవర్ ఫైండ్ అవుట్ చేయాల్సి వచ్చింది అనుకోండి PL అంటే ఏమొస్తుంది మనకు V × I వేస్తే సరిపోతుంది. V × I. V అంటే ఇక్కడ వచ్చేసిందా, I అంటే మనకు తెలుసు, I రాసుకుంటారు. ఓకే, అది పవర్ అన్నమాట. ఓకే, అంటే ఏమి పవర్ ఈజ్ ఈక్వల్ టు PL కావాలంటే VL × IL వేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇది మనకు డికే అంటే ఏమి పొజిషన్ 1 ఉన్నప్పుడు రెసిస్టర్లో సడన్గా వోల్టేజ్ ఫ్లో అయినప్పుడు ఇది ఓపెన్ సర్క్యూట్ అవుతుంది. ఓపెన్ సర్క్యూట్ అయినప్పుడు కరెంట్ ఏముంటుంది రెసిస్టర్లో అంటే V/R ఉంటుంది. అదే ఇది V/R. ఓకే, నెక్స్ట్ ఈ స్విచ్ అనేది పొజిషన్ 2కి వచ్చినప్పుడు దీనికి వోల్టేజ్ సోర్స్ ఏమీ లేదు కాబట్టి ఈక్వల్ టు ఇక్కడ 0. ఇంకా ఇది రూట్స్ కనుక్కుంటాం. రూట్స్ ఆర్ కాంప్లెక్స్ అయితే కాంప్లెక్స్ ఫార్ములా రాస్తాం. ఒకవేళ రూట్స్ ఆర్ రియల్ అయితే రియల్ అంటే రూట్స్ ఆర్ ఈక్వల్ కానీ రూట్స్ ఆర్ నాట్ ఈక్వల్ కానీ వస్తే తీసుకుంటాం. ఓన్లీ ఇక్కడ సింగిల్ రూటే వచ్చింది కాబట్టి డైరెక్ట్గా IC కాంప్లిమెంటరీ ఫంక్షన్ C1 e⁻R/L × T. దీన్ని I అనుకుంటాం. ఓకే, సో V/R e⁻R. వోల్టేజ్ కరెక్ట్ కనుక్కో వోల్టేజ్ కావాలి అట్ ద రెసిస్టర్ అంటే VR I × R వేస్తే సరిపోతుంది. ఓకే, క్యాన్సిల్ చేస్తే ఇది మనకు డికే ట్రాన్సియెంట్ ఫర్ RL సర్క్యూట్. ఓకే, నెక్స్ట్ ఐ విల్ గో ఫర్
కెపాసిటర్కి ఎలా ఉంటుంది వాటి గురించి మీకు ఐ విల్ ఎక్స్ప్లెయిన్. హలో మై డియర్ స్టూడెంట్, చూడండి ఇక్కడ ద వోల్టేజ్ రైజింగ్. ద వోల్టేజ్ అనేది అప్లై చేసినప్పుడు కరెంట్ అనేది రైజింగ్లో ఉన్నప్పుడు కెపాసిటర్లో ఏ విధంగా ఉంటుంది, వాటి యొక్క ట్రాన్సియెంట్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది. ఓకే, ఇదేమిది రైజింగ్ స్టేజ్ అనమాట. ఏమిది ఇది అనేది ఇక్కడ స్విచ్ ఇక్కడ మనం కనెక్ట్ చేసినప్పుడు ఎలా ఉంటుంది అనమాట. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ అప్లయింగ్ ద కేవీఎల్ అనేది అప్లై చేస్తాను. చూడండి ఇక్కడ I ఇంటూ ఆర్ ప్లస్ 1/C ఇంటూ ఏమొస్తుంది IDT, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇక్కడ V, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇది V అనమాట. ఓకే, సో I ఇంటూ I అంటే మనకు ఆల్రెడీగా తెలుసు కాబట్టి I అంటే ఏం రాసుకోవచ్చు మనం, I అంటే dQ/dt రాసుకోవచ్చు. I అంటే ఏం రాసుకోవచ్చు dQ/dt కరెంట్కి. ఓకే, సో కాబట్టి I ప్లేస్లో ఏం చేస్తాము dQ/dt, ఇది R ప్లస్ 1/C. I అంటే ఏం రాసుకోవచ్చు మనం dQ/dt ఇంటూ dt, దట్ ఈజ్ ఈక్వల్ టు V. dt క్యాన్సిల్ అవుతుందా? సో కాబట్టి ఏమొస్తుంది మనకు dQ/dt ప్లస్ ఏమొస్తుంది 1/C. ఓకే, ఇంటిగ్రల్ dQ అనమాట. ఇంటిగ్రల్ dQ అంటే ఏమొస్తుంది మనకు Q, దట్ ఈజ్ ఈక్వల్ టు V, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇక్కడ V. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఆర్తో డివైడ్ చేసుకోండి. సో dQ/dt ప్లస్ Q/CR, దట్ ఈజ్ ఈక్వల్ టు V/R. ఇక్కడ R మల్టిప్లై చేసింది, డివైడ్ చేస్తుంది, ఇరువైపులా ఆర్తో డివైడ్ చేసాం. సో నెక్స్ట్ ఇంకా యాక్సిలరీ ఈక్వేషన్. యాక్సిలరీ ఈక్వేషన్ అంటే ఏమి, Q ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయండి. ఇప్పుడు D ప్లస్ 1/CR. సో ఇటువైపు ఏదైనా ఎలిమినేట్ చేసి 0 పెడతాం, ఎందుకంటే కాంప్లిమెంటరీ ఛార్జ్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి. ఓకే, అప్పుడు D ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది -1/CR. సో మనకు ఛార్జ్ కాంప్లిమెంటరీ ఛార్జ్ ఈజ్ ఈక్వల్ టు ఏమిది C1 e పవర్ -1/CR ఇంటూ T. ఓకే, నెక్స్ట్ అలాగే ఏం కనుక్కోవాలి, QP కనుక్కోవాలి. సో QP అంటే పర్టికులర్ ఛార్జ్ ఫైండ్ అవుట్ చేయాలి, అంటే 1/ యాక్సిలరీ ఈక్వేషన్ ఏమి D ప్లస్ 1/CR ఇంటూ మనకు V/R. ఇక్కడ కాన్స్టెంట్ ఉన్నప్పుడు ఏం చెప్పుకున్నాము, e⁻0 to T రాసుకోవచ్చు, 0 to T. ఓకే, సో QP దట్ ఈజ్ ఈక్వల్ టు D ప్లేస్లో ఏం పెడతారు, ఇక్కడ D ప్లేస్లో ఇక్కడ పవర్ ఏదైతే ఉందో అది తీసుకొని వచ్చి సబ్స్టిట్యూట్ చేస్తారు. మీకు ఆల్రెడీగా మీకు డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఎక్స్ప్లెయిన్ చేశారు ఇలాంటి. ఓకే, సో కాబట్టి 0 అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. అది ఏమొస్తుంది 1/CR, ఇది ఏమొస్తుంది V/R. e⁻0 అంటే ఏమొస్తుంది 1 వచ్చేస్తుంది. ఓకే, సో ఈ CR న్యూమినేటర్కి వస్తే R క్యాన్సిల్ అవుతుంది. ఓకే, సో QP ఈజ్ ఈక్వల్ టు ఇది క్యాన్సిల్. సో VC ఇంటూ e⁻0 అంటే 1. సో కాబట్టి ఏమొచ్చేసింది మనకు QP ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకు QP ఈజ్ ఈక్వల్ టు VC వచ్చేసింది. సో టోటల్ ఛార్జ్ కనుక్కోవాలి. టోటల్ ఛార్జ్ అంటే ఏమి, QP ఈజ్ ఈక్వల్ టు QC ప్లస్ QP. టోటల్ ఛార్జ్ ఈజ్ ఈక్వల్ టు QC ప్లస్ QP యాడ్ చేస్తే సరిపోతుంది. సో QC అంటే ఏమి C1 e⁻1/CR ఇంటూ T, నెక్స్ట్ ప్లస్ VC. ఓకే, వోల్టేజ్ ఇంటూ కెపాసిటర్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇన్ కేస్ సమ్ ఛార్జ్ అనేది ఏమి ఫ్లో కాలేదనుకోండి, అంటే ఏమి పర్టికులర్ టైం అంటే T ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు Q ఈజ్ ఈక్వల్ టు 0 అయితే. ఓకే, అక్కడ ఏమొస్తుంది Q ప్లస్లో 0 సబ్స్టిట్యూట్ చేయండి. ఇనీషియల్ స్టేజ్లో 0 ఈజ్ ఈక్వల్ టు C1 e⁻0 అంటే ఏమొస్తుంది మీకు 1 అవుతుంది అన్నమాట. e⁻0 అంటే T ప్లస్లో 0 పెడితే 1 అవుతుంది, ప్లస్ VC. ఓకే, సో C1 ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకు VC వస్తుంది. C1 ఈజ్ ఈక్వల్ టు VC. ఓకే, ఇది తీసుకొని వచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి C1 ప్లస్లో. అప్పుడు Q ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ VC, ఇక్కడ ఒక VC. సో VC కామన్ తీయండి. కామన్ తీస్తే ఇక్కడ ఏమొస్తుంది 1, ఇక్కడ -VC కదా, ప్లస్ VC వస్తే ఏమొస్తుంది -VC.
సో మైనస్ ఈ పవర్ మైనస్ 1 by CR into T. This is the total charge flowing in the RC circuit. ఓకే, నెక్స్ట్ అలాగే వీటిలో మనకి వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేయాల్సి వచ్చింది అనుకో. రెసిస్టర్లో వోల్టేజ్ కావాలంటే ఏం చేస్తారు? I into R వేస్తారు. I into R వేస్తే సరిపోతుంది. I into R. ఓకే, I అంటే మీకు తెలుసు కదా, వాట్ ఈస్ ద I అంటే ఏమి? dQ/dt కదా. I అంటే ఏమి? అలాగే కెపాసిటర్ వోల్టేజ్ కావాలనుకోండి, కెపాసిటర్ యొక్క వోల్టేజ్ ఏ ఫార్ములా? 1/C IDT. ఏమిది? 1/C IDT. ఓకే, సో కానీ మనకు I కావాలి. సో I ఈజ్ ఈక్వల్ టు ఏం మనకి ఇక్కడ? I ఈజ్ ఈక్వల్ టు మనకు ఫార్ములా తెలుసు కదా, I ఈజ్ ఈక్వల్ టు dQ/dt. I ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇక్కడ? dQ/dt. కాబట్టి సో దీన్ని డిఫరెన్షియేట్ చేయండి, ఏమొస్తుంది ఇక్కడ? VC ఇంటూ 1 చేస్తే కాన్స్టెంట్ 0 మైనస్ ఈ పవర్ AX చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1/CR ఈ పవర్ మైనస్ 1/CR ఇంటూ T అంటే డిఫరెన్షియేట్. ఈ పవర్ AX చేస్తే A ఇంటూ ఈ పవర్ AX అదే రాశాను ఇక్కడ. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది మనకు చూడండి, ఇక్కడ ఈ మైనస్ అనేది ఇక్కడ వచ్చినప్పుడు ఏమవుతుంది? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది, కాబట్టి ప్లస్ అయిపోయింది. ఓకే, సో కాబట్టి ఇక్కడ CC క్యాన్సిల్ అవుతుందా? సో అప్పుడు I ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకు? V/R ఈ పవర్ మైనస్ 1/CR ఇంటూ T. అప్పుడు నెక్స్ట్ ఏం కనుక్కోవచ్చు? I ఈజ్ ఈక్వల్ టు మనకు ఇది వచ్చేసింది, కరెంట్ అనేది వచ్చేసింది. సో కరెంట్ అనేది మనకు వచ్చేసింది అనమాట. ఇక జస్ట్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది, మనకు వోల్టేజెస్ వచ్చాయి. ఓకే, సో I ఇంటూ R. సో I అంటే మనకు తెలుసు కాబట్టి ఏమిది? V/R కదా. ఓకే, V/R ఇంటూ ఈ పవర్ మైనస్ 1/CRT కదా. సో కాబట్టి V/R ఇక్కడ I ప్లస్ సబ్స్టిట్యూట్ చేస్తే R క్యాన్సిల్ అవుతుందా? నెక్స్ట్ ఏమొస్తుంది? V ఈ పవర్ మైనస్ 1/CR ఇంటూ T. సో దిస్ ఈస్ ద వోల్టేజ్. ఒకవేళ ఇండక్టర్ కెపాసిటర్ వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. కెపాసిటర్ వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే చూడండి, 1/C. I అంటే ఏం తెలుసు మనకు? V/R కదా. ఏం చేస్తారు? 1/C ఇంటిగ్రల్ ఇది ఏం? V/R ఈ పవర్ మైనస్ 1/RC ఇంటూ T dt. ఓకే, ఇంటూ dt. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేట్ చేస్తున్నాం. సో VC దట్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఇంటిగ్రేషన్ చేయండి. V/R కాన్స్టెంట్ కాబట్టి V/CR కామన్ తీస్తాం. దీన్ని ఇంటిగ్రేట్ చేస్తే 1/A. ఏ అంటే ఏమి? 1/RC ఈ పవర్ మైనస్ 1/RC ఇంటూ T. ఈ పవర్ AX అంటే 1/A ఈ పవర్ AX. సో చూడండి, ఇది క్యాన్సిల్ అవుతుందా? ఇంకేమొచ్చేసింది మనకు? V ఇంటూ ఈ పవర్ మైనస్ 1/RC ఇంటూ T వచ్చేసింది. సో కెపాసిటర్ వోల్టేజ్ కూడా సేమ్, V ఇంటూ ఈ పవర్ మైనస్ 1/CR ఇంటూ T. ఇది కూడా V ఇంటూ ఈ పవర్ మైనస్ 1/CR ఇంటూ T. ఓకే, దిస్ ఈస్ ద కెపాసిటర్ వోల్టేజ్. ఓకే, సో ఈ విధంగా మనకు కెపాసిటర్ వోల్టేజ్ అదే రెసిస్టర్ వోల్టేజ్ అనేది ఈ విధంగా చేస్తాము. ఒకవేళ ఇన్ కేస్ RC సర్క్యూట్ డికేట్లో ఉన్నప్పుడు, డికే అంటే ఏమి? పొజిషన్ 1 నుంచి పొజిషన్ 2 లోకి వచ్చినప్పుడు ఎలాగ బిహేవ్ చేస్తుందో అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఓకే చూడండి, ఇక్కడ ద RC డికేయింగ్ ట్రాన్సియన్స్ అంటే ఏమి? పొజిషన్ 1 నుంచి పొజిషన్ 2 లోకి వచ్చినప్పుడు ఏ విధంగా బిహేవ్ చేస్తుంది దాని గురించి కనుక్కోవాలన్నమాట. ఎప్పుడైతే పొజిషన్ 1లో ఇక్కడ పెట్టేసామనుకోండి, పొజిషన్ 1లో పెడితే మనకి దీంట్లో ఫ్లో అయ్యే కరెంట్ ఏమొస్తుందంటే I ఈజ్ ఈక్వల్ టు V/R ఉంటుంది. కరెంట్ అనేది ఏమి? V/R పొజిషన్ 1లో ఉన్నాం. ఓకే, ఇది R తీసుకొని వచ్చి ఈ స్విచ్ ఏదైతే ఉందో దీన్ని K అనే స్విచ్ అనుకుందాం. ఈ స్విచ్ తీసుకొచ్చి పొజిషన్ 2లో పెట్టామనుకోండి. ఓకే, ఇక్కడ వోల్టేజ్ సోర్స్ అనేది ఉండదు కాబట్టి అది ఎలా ఉంటుందో చూద్దాం. సో కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది నీకు? I ఇంటూ R ప్లస్ 1/C ఇంటిగ్రల్ I dt. దట్ ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ సోర్స్ అనేది లేదు కాబట్టి 0. ఓకే,
సో చూడండి ఐ అంటే ఏం రాసుకోవచ్చు, dq బై dt రాసుకోవచ్చు ఫార్ములా. ఓకే, కరెంట్ ఫార్ములా. ఓకే, ప్లస్ 1/c ఇంటిగ్రల్ ఐ dt అంటే ఏం రాసుకోవచ్చు, q రాసుకోవచ్చు. ఏం రాసుకోవచ్చు, q రాసుకోవచ్చు. సో ఆర్తో డివైడ్ చేయండి. సో dq బై dt ప్లస్ 1/cr ఇంటూ q దాట్ ఈజ్ ఈక్వల్ టు ఇరువైపులో ఆర్తో డివైడ్ చేస్తే 0/r అంటే 0 అయిపోతుంది. సో ఇక యాక్సిలరీ ఈక్వేషన్. సో యాక్సిలరీ ఈక్వేషన్ ఏమొస్తుంది మనకు, d ప్లస్ 1/cr that is equal to 0. That is equal to 0. Okay. So d is equal to ఏమొస్తుంది మనకి, ఇది. సో d is equal to ఏమొస్తుంది, మైనస్ 1/cr. ఓకే. సో కాబట్టి నెక్స్ట్ ఏం కావాలి మనకి, చార్జ్ ఈజ్ ఈక్వల్ టు ఏమి, c1 e పవర్ మైనస్ 1/cr ఇంటూ టీ, సిఆర్ ఇంటూ టీ అనమాట చార్జ్. ఓకే. సో దీన్ని మనము క్యూ అంటే ఏమి, ఇట్ ఈస్ నథింగ్ బట్ చార్జ్ కదా. క్యూ అంటే ఏం రాసుకోవచ్చు మనము, క్యూ అంటే dq బై dt రాసుకోవచ్చా, dq బై dt రాసుకోవచ్చు. ఓకే. సో క్యూ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ చార్జ్ కాబట్టి డైరెక్ట్గా కరెంట్ ఈజ్ ఈక్వల్ టు c1 ప్లేస్లో ఏం చేస్తారంటే ఐ రాసుకోండి. ఓకే, e పవర్ మైనస్ 1/cr ఇంటూ టీ, ఇది మనకు ఫ్లో అయ్యే కరెంట్ అనమాట. ఓకే. సో మనకు ఈ v/r పెట్టినప్పుడు ఛార్జ్ని ఫ్లో ఆఫ్ కరెంట్ అంటే ఏమి, ఛార్జే కాబట్టి I ఈజ్ ఈక్వల్ టు e పవర్ మైనస్ 1/cr ఇంటూ టీ అనమాట. దిస్ ఈజ్ ద కరెంట్ ఫ్లోయింగ్ డికే. ఓకే. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి మనము, దీనిలో రెసిస్టర్లో వోల్టేజ్ కనుక్కోవాల్సి వచ్చింది అనుకోండి, అంటే VR వోల్టేజ్ కనుక్కోవాల్సి వచ్చింది. ఏం వేస్తారు, I ఇంటూ ఆర్ వేస్తారు, I ఇంటూ ఆర్. సో కాబట్టి I ఇంటూ ఆర్ అంటే ఏమొస్తుంది నీకు, VR అవుతుందా, VR e పవర్ మైనస్ 1/cr ఇంటూ టీ, VR. ఒకవేళ పవర్ కావాల్సి వచ్చింది అనుకోండి, V ఇంటూ I చేస్తారు. పవర్ కావాల్సి వస్తే ఏం చేస్తారు, PR కావాలనుకోండి V ఇంటూ I, ఈ రెండు మల్టిప్లై చేస్తారు, I ఇంటూ P. ఓకే. సో పవర్ అంటే ఏమి, VR ఇంటూ IR. IR అంటే ఏమి ఇక్కడ, IA. ఓకే, VR ఇంటూ IR వేసేస్తే పవర్ వచ్చేస్తుంది. ఓకే. నెక్స్ట్ అదేవిధంగా మనకు కెపాసిటర్లో వోల్టేజ్ కావాలనుకోండి, VC ఈజ్ ఈక్వల్ టు ఏమి, 1/c ఇంటూ I dt దాట్ ఈజ్ ఈక్వల్ టు I అంటే మనకు తెలుసు కాబట్టి ఇది I ఇంటూ 1/c ఇంటిగ్రల్ I ఇంటూ e పవర్ మైనస్ 1/cr ఇంటూ టీ dt. ఓకే. సో కాబట్టి దీన్ని ఇంటిగ్రేట్ చేస్తే మనకు వోల్టేజ్ అనేది వస్తుంది. e పవర్ ax చేస్తే 1/a e పవర్ ax చేస్తే వచ్చేస్తుంది. ఓకే. సో కాబట్టి I dt అనమాట. ఓకే. ఈ విధంగా మనము డికే సర్క్యూట్స్ అనేది చేస్తాము. మీరు కావాల్సింటే ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. VC ఈజ్ ఈక్వల్ టు ఏం చేసుకోవచ్చు, ఇది I/c ఇది e పవర్ ax అంటే 1/a మైనస్ 1/cr e పవర్ మైనస్ 1/cr ఇంటూ టీ, ఇది. ఓకే. ఇక్కడ cc క్యాన్సిల్ అవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ IC, c పైకి వచ్చేసి cc క్యాన్సిల్ 1/IR వస్తుంది, IR ఇంటూ e పవర్ మైనస్ 1/cr ఇంటూ టీ. దిస్ ఈజ్ ద కెపాసిటర్ వోల్టేజ్. I ఇంటూ ఆర్ అంటే ఏం రాసుకోవచ్చు మనము, B రాసుకోవచ్చా. సో కాబట్టి మైనస్ V ఇంటూ e పవర్ మైనస్ 1/cr ఇంటూ టీ, 1/cr ఇంటూ టీ రాసేస్తే దట్ ఈస్ ద వోల్టేజ్ అట్ కెపాసిటర్ అన్నమాట. ఓకే. ఈ విధంగా మనకు డికే సర్క్యూట్స్ వచ్చినప్పుడు ఈ విధంగా సాల్వ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఐ విల్ గో ఫర్ RLC సర్క్యూట్. RLC సర్క్యూట్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్న తర్వాత AC ట్రాన్సిషన్స్కి వెళ్తాం. ఓకే. ఐ విల్ గో ఫర్ ద RLC సర్క్యూట్. ఓకే. దిస్ టాపిక్ ఈజ్ ఓవర్. హలో మై డియర్ స్టూడెంట్, యూ సీ ద RLC ట్రాన్సియెంట్ సర్క్యూట్ అంటే రెసిస్టరు, ఇండక్టరు, కెపాసిటర్, 3 ప్యాసివ్ ఎలిమెంట్స్ వచ్చినప్పుడు వోల్టేజ్ అప్లై చేసేటప్పుడు ఈ ట్రాన్సియెంట్ సర్క్యూట్ ఎలా ఉంటుంది దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ అప్లై, దిస్ ఇస్ ద స్విచ్. కనెక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఎలక్ట్రిసిటీ అనేది ఫ్లో అవుతుంది. ఓకే. సో కాబట్టి మనం ఏం చేస్తాము, ఇది KVL అప్లై చేస్తున్నాం. IR ఇండక్టర్కి L ఇంటూ di/dt ప్లస్ ఇది 1/c I dt.
ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇక్కడ వోల్టేజ్, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇక్కడ వి. సో ఫస్ట్ మనకు ఐ అంటే మనకు తెలుసు కాబట్టి ఐ అంటే ఏం రాసుకోవచ్చు, dq/dt రాసుకోవచ్చు, dq/dt. సో కాబట్టి ఐ ప్లేస్లో r ఇంటూ ఇది dq/dt ప్లస్ ఇక్కడ ఐ ప్లేస్లో dq/dt రాస్తే d² వస్తుందా, ఇది d²/q/dt² అవుతుంది, అంతే కదా. ఇప్పుడు ఐ ప్లేస్లో dq/dt రాస్తే d ఇంటూ d²/dt² అవుతుందా, d²/dt² ప్లస్ 1/c, దీన్ని ఏం రాసుకోవచ్చు, q రాసుకోవచ్చు, దట్ ఈస్ ఈక్వల్ టు b. సో హయ్యర్ డెరివేటివ్ ఇదే కదా. సో కాబట్టి హయ్యర్ డెరివేటివ్ ఇక్కడ ఏదైతే ఉందో దానితో డివైడ్ చేసేసేయండి ఫస్ట్. ఇది ఏమొస్తుంది, d²q/dt² ప్లస్ ఇది ఏమొస్తుంది r/l dq/dt ప్లస్ 1/cl q, దట్ ఈజ్ ఈక్వల్ టు b. ఓకే, దీనికి యాక్సిలరీ ఈక్వేషన్ ఉంది కదా మనకు. సో యాక్సిలరీ ఈక్వేషన్ అంటే ఏమి, q ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేసి ఇటువైపు ఏదైనా ఎలిమినేట్ చేసి 0 పెడతాం. అప్పుడు ఏమొస్తుంది మనకి, ఇది d² ప్లస్ ఇది r/l, ఏమిది r/l. ఓకే, దీన్ని ఏం రాసుకోవచ్చు మనం, d ప్లస్ 1/lc దట్ ఈజ్ ఈక్వల్ టు 0, దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో దీనికి ఏం చేస్తాం, ఫ్యాక్టర్స్ కనుక్కోండి. అంటే d ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ ఏ అంటే ఇది, బి అంటే ఇది, సి అంటే ఇది, మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b² అంటే r/l హోల్ స్క్వేర్ మైనస్ 4ac/2a 2 into 1. సో మన రూట్స్ ఆర్ ఈక్వల్, రూట్స్ ఆర్ నాట్ ఈక్వల్, రూట్స్ ఆర్ కాంప్లెక్స్ మనకు తెలుసు కదా డిఫరెన్షియల్ ఈక్వేషన్లో, అదనమాట. ఓకే, సో d ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకు, d ఈజ్ ఈక్వల్ టు మైనస్ r/l ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏమిది r²/l², ఇక్కడ lc, r²/l² మైనస్ 4/lc బై 2 ఇక్కడ మనకి 2 రూట్స్ వచ్చాయి. ఏమొచ్చాయి ఇక్కడ 2 రూట్స్ వచ్చాయి. ఒకటి m అనుకుందాం, ఒకటి n, మైనస్ r/l ప్లస్ ఇక్కడ మైనస్ r/l ప్లస్ రూట్ ఆఫ్ r²/l² మైనస్ 4/lc ఈజ్ ఈక్వల్ టు m అనుకోండి. నెక్స్ట్ అనదర్ మైనస్ r/l ప్లస్ మైనస్, ఓకే, మైనస్ r²/l² మైనస్ 4/lc ఈజ్ ఈక్వల్ టు n అనుకోండి. ఐఎమ్ సే, ఓకే, ఐఎమ్ సే. అప్పుడు d ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తాయి మనకు రూట్స్, d ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తాయి, m, n అన్నమాట. ఓకే, సో అప్పుడు మనకి ఏం కావాలి, కాంప్లిమెంటరీ చార్జ్ అంటే ఏమి, c1 e⁻mt ప్లస్ c2 e⁻nt ప్లస్ nt. ఓకే, నెక్స్ట్ పర్టికులర్ చార్జ్ కనుక్కోవాలి. పర్టికులర్ చార్జ్ అంటే తెలుసు కదా మనకి, qp అంటే 1/ యాక్సిలరీ ఈక్వేషన్ ఏముందో అది రాసుకుంటాం, d² ప్లస్ r/l d ప్లస్ 1/lc ఇటువైపు ఏముంది v. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇరువైపులో ఏం చేస్తాం, ఎల్తో డివైడ్ చేస్తే ఇక్కడ ఏమొస్తుంది నీకు, v/l వస్తుంది. ఓకే, సో ఇక్కడ v/l. ఓకే, దీన్ని ఏం చేస్తాం మనము, కాన్స్టెంట్ ఉన్నాడు e⁻0t రాసుకుంటాం, ఓన్లీ కాన్స్టెంట్ అన్నమాట. ఓకే, సో ఈ 0 తీసుకొని వచ్చి d ప్లస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 0 అయిపోతుంది. ఓకే, ఇంకేమొస్తుంది ఇక్కడ lc అంటే qp 0 అవుతుంది. d ప్లేస్లో ఇక్కడ పవర్ ఏదైతుంది 0 డిఫరెన్షియల్ ఈక్వేషన్లో మీకు చెప్పాను yp కలుపుకోవడం. ఓకే, అదే ఇక్కడ 0 పెట్టేస్తాం. ఇంకేమొస్తుంది నీకు v/l/1/lc వస్తుంది. ఓకే, l కూడా క్యాన్సిల్ అవుతుందా, అప్పుడు v/vc వస్తుంది. సో vc e⁻0t అంటే ఏమొస్తుంది నీకు, ఏమొస్తుంది మనకు, ఎనీథింగ్ పవర్ 0 అయిపోతుంది, 1 అయిపోతుంది. సో కాబట్టి చూడండి ఇక్కడ 0 అవుతుందా, 1/lc వస్తుంది. ఇక్కడ v/l ఉంది, l క్యాన్సిల్, ఇంకా c న్యూమినేటర్కి వస్తుందా, c అనేది న్యూమినేటర్కి వస్తే vc అవుతుంది. e⁻0 అంటే 1 అంటే qp అనేది వచ్చేసింది మనకి, q
క్యూపీ అనేది వచ్చేసింది. నెక్స్ట్ ఏం చేస్తారు, టోటల్ ఛార్జ్ కావాలి మనకు. టోటల్ ఛార్జ్ అంటే క్యూ ఈజ్ ఈక్వల్ టు క్యూసీ ప్లస్ క్యూపీ, క్యూసీ ప్లస్ క్యూపీ. సో క్యూసీ అంటే ఏంటి, వాట్ ఈస్ ద క్యూసీ, ఆల్రెడీ ఇక్కడ అనుకున్నాం కదా, ఇది క్యూసీ అంటే. సో క్యూ ఈజ్ ఈక్వల్ టు C1 e పవర్ mt ప్లస్ C2 e పవర్ nt ప్లస్ ఇదేమొచ్చింది క్యూపీ అంటే VC. This is the flowing of the charge given RLC circuit. ఓకే, నెక్స్ట్ కరెంట్ కనుక్కోవాలనుకోండి, ఛార్జ్ కనుక్కోవడం. కరెంట్ కావాలంటే ఏం చేస్తాం, డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు దిస్. దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే కరెంట్ వచ్చేస్తుంది. అంటే కరెంట్ కావాలంటే ఏం చేస్తారు, I ఈజ్ ఈక్వల్ టు dq/dt. ఛార్జ్ చేస్తారు, dq/dt వస్తే మనకి కరెంట్ వస్తుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ అలాగే మనకు ఏం కనుక్కోవాలి, ఫర్ ఎగ్జాంపుల్గా మనకు C1 C2 కనుక్కోవాల్సి వచ్చినాయి అనుకోండి. ఫస్ట్ ఏం చేస్తారు, Q ప్లేస్లో 0 పెట్టండి, T ప్లేస్లో 0 పెట్టండి. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్గా మనకు Q ఈజ్ ఈక్వల్ టు 0, T ఈజ్ ఈక్వల్ టు 0. అక్కడ ఏమొస్తుంది, 0 పెడితే ఇక్కడ C1 ప్లస్ C2 e⁴01 e⁴01 దట్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ VC కోసం మైనస్ VC అవుతుంది. ఇది ఈక్వేషన్ 1. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తారు, దీన్ని డిఫరెన్షియేట్ చేయండి, ఈ ఈక్వేషన్ని డిఫరెన్షియేట్ చేస్తారు, అంటే dq/dt చేస్తారు. చేసిన తర్వాత ఏం చేస్తారు, dq/dt ప్లస్లో 0, T ప్లస్లో 0 పెట్టండి. అప్పుడు మరి ఇంకొక ఈక్వేషన్ వస్తుంది. ఆ 2 ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకు రిమైనింగ్ అనేటివి వస్తాయి అన్నమాట. ఓకే, ఈ విధంగా మనకు RLC సర్క్యూట్ చేయాలంటే ఈ విధంగా చేసుకోవాలి. దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ట్రాన్సియెంట్ అనాలిసిస్. RL సర్క్యూట్, RC సర్క్యూట్, రైజింగ్, డికేయింగ్ అన్నీ కూడా ఈ విధంగా చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకే, దిస్ టాపిక్ ఈజ్ ఓవర్. టుమారో ఐ విల్ గో ఫర్ AC ట్రాన్సియెంట్స్. ఓకే, AC ట్రాన్సియెంట్స్ మీకు రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, దిస్ టాపిక్ ఈజ్ ఓవర్. థ్యాంక్ యూ.